మీడియాపై గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ హెచ్చరించారు. తప్పు చేస్తే రాయాలని, ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానన్నారు. భూ అక్రమాలు చేశారని చెబుతున్నారని, వాటిని నిరూపించాలని, లేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతా అని గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. మీడియా అంటే నాకేమీ లెక్కలేదు, అన్ని విధాలుగా చేసొచ్చా, రాసుకోండి, నేను తప్పు చేయడు అని స్పష్టం చేశారు. ఏమన్నా అనుకోవచ్చు, మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడగదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా? మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే. తప్పు చేస్తే మాత్రం బహిరంగంగా నిలదీయండి, కానీ నేను తప్పు చేయకపోయినా నా తమ్ముడు తప్పు చేశాడు, ఇంకెవరో తప్పు చేశారని అనొద్దు. తప్పు చేస్తే నేరుగా అడగండి, తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను కూడా. తప్పులు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఎవరైనా నాపై రాసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలి. నేను కబ్జా చేస్తే తల దించుతా, చేయకపోతే తల ఎత్తుతా అంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని రాసుకోండి. నేను తప్పు చేయను, తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. మీడియాను ఉద్దేశించి గుంతకల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మీడియాపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మీరు ఇటువంటి ప్రచారం చేస్తే మిమ్మల్ని రైలు పట్టాలపైన పండబెడతామని చెప్పి బహిరంగ చెప్తా ఉన్నా కూడా ఈ జిల్లాలో ఏం నేను చెప్తున్నాను. ఎస్పీ గారికి, డిఐజీ గారికి, కలెక్టర్ గారికి మనవి చేస్తాను. మీ వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మీరు బాస్ అనుకుంటున్నారా ఎస్పీని? కానీ లేకుంటే ఆ నియోజకవర్గం ప్రజాపతులు, ఎమ్మెల్యేనో వాళ్ళే బాసులా? కాగా ఓ మీడియా సంస్థలో గుమ్మనూరు జయరాం, అతని కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులపై ఈ మేరకు వ్యాఖ్యల్ని చేశారు. అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని రాసుకోండి. నేను తప్పు చేయను, తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. తప్పుడు వార్తలు రాస్తే రైల్వే ట్రాక్ పై పడుకోబెడతానని, ఖచ్చితంగా వార్తలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏపీడబ్ల్యూజే ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి మీడియా ప్రతినిధుల్ని ఈ తరహాలో హెచ్చరించడం సరైన పద్ధతి కాదన్నారు. మీడియాలో ఏదైనా వ్యతిరేక వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఈ తరహాలో హెచ్చరికలు చేయడం ఏంటని మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు. ఓ మీడియాలో వచ్చిన వార్తలపై ఇలా హెచ్చరికలు అవసరం లేదని, చట్టపరమైన చర్యలకు వెళ్లాలని, రైలు పట్టాలపై పడుకోబెడతామని అనడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.